श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। उमाकात्यायनी गौरी काली वैमवतीश्वरी शिवा भवानी रुद्राणि सर्वाणि सर्वमङ्गला। अपर्णो पार्वती दुर्गा मुडाणि चण्डिकान्धिकार्या दाक्षायणी चैव गिरिजा मेनकात्मजा। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। శ్రీ పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు శ్రీ స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండం నుండి మూడో ఘట్టమైన పురుషోత్తమ క్షేత్ర విభాగం 14 అంటే 21వ అధ్యాయంకు స్వాగతం. దీంట్లో జైమిని మహర్షి ఈ విధంగా వివరించారు. అని రాజఋషులు ఇంద్రదుమ్యుడు పలకగా, ఋగ్వేద పారంగతుడు వేదాంత విజ్ఞానం తెలిసిన వాడగు ఓ బ్రాహ్మణ ఇట్లా పలికిను: ఓ రాజా, నువ్వు చాలా అదృష్టవంతుడువు. నీ వలనే స్వామి దారిమూర్తిగా ఇచ్చట అవతరించాడు. ఆత్మను తెలుసుకునే వారికి ముక్తి దుర్లభం అని వేదములు చెప్పుచున్నావి. కానీ సముద్ర జలములపై తేలివచ్చిన ఈ దారువు సామాన్యమైనది కాదు. దీన్ని ఆరాధించినచో దుర్లభమైన ముక్తి సులభంగా అవుచున్నది. బ్రహ్మజ్ఞానంకు విధేయమైన నారదుడు చెప్పినది కదా. వేదాంత వచనముల కంటే స్వామిని వివరించే చెప్పగలిగినవి వేరే లేవు. విష్ణువు లేనిది వేదముల ప్రకృతి లేదు. ఇతరులు కానీ తనను కానీ సృష్టించటి అందును ప్రభువు శృతి ప్రామాణ్యమును అంగీకరించదు. వేదములను లేనిచో అది ప్రమాణం ఎట్లా కాగలదు? కనుకని ఈ దారుమయ అవతారం కూడా వేదములందు ప్రసిద్ధమై ఉండవలను. వేదాంతం ద్వారా తెలుపబడిన సామయులందు కీర్తింపబడిన వాడు మానవులకు మోక్షమిచ్చేవాడగు స్వామి ప్రతిమను గురించి విని ఉండు లేదా? స్వామిని సూచినంత మాత్రములో మూలంలో తామస్యం శాంతించినది. ఈ అర్చన రూపంలో ప్రకాశం గురించి వేదం వివరించినది. ఈ అర్చన రూపం ప్రశస్తమైనది, మంచి పనికై ఇచ్చట ఏర్పడించబడినది. భారతవర్షమునందులో మానవుల పాపములు నశించే వారు ముక్తి కొరకై స్వామిని ఇచ్చటి ఆవిర్భవించును. అందిన ఈ ఔటర్ దేశమును ఉత్తమైనది. ఇచ్చట ఉన్నవారు తమ చర్మశుక్షులతో బ్రహ్మరూపి అయిన స్వామిని చూడగలుగుతున్నారు. వేదములో శృతిలో చెప్పిన మార్గం కష్టమగు కర్మాచరణం చే గహనమైనది. ఆ దారిలో పోయిన వారు కటి యంత్రముల వలె పైకి కిందకు తిరుగుచుండురు. కానీ ఇచ్చట చిన్మయగును స్వామి ఎటువంటి సంశయం లేని ముక్తిని వేదములు మొదలైనవి ఏ ఉపయోగం లేక ఇచ్చుచున్నారు. ఎల్లప్పుడూ వచ్చి పోవుచుండగా దుస్థితిని కలిగి దురాత్మలు దారి రూపంలో ఈ స్వామిని సుఖమునిచ్చినాడు. చక్కని బంధువులు స్మృతులతో చెప్పిన నియమాలు ఇచ్చట ప్రవర్తించావు. ఎప్పుడు స్వామిని చూసినా అప్పుడే చండాలుడు మొదలుకొని అందరూ కూడా ముక్తి కలుగునని, భక్తుడు కానివాడు చూసినప్పటికీ 1000 అశ్వమేధాలను ఫలితమును పొందును. భక్తుడైన వాడు దృఢమైన మనసుతో నియమాలను స్వామిని అర్చించో ఎటువంటి సందేహములకు అతడు బ్రహ్మ సామ్రాజ్యాన్ని పొందును. దుఃఖం శ్రమ ఎక్కువ కలిగినటువంటి శ్రమ లేక తొందరగా నశించుదును. ఎక్కువ కాలం విలువైనది, అల్పమైన ఫలితం కలిగినది, తిరిగి జన్మవలసిన అవసరం లక్షణం గలదగునైన ఎక్కడ దారుమయమైనప్పటికీ పాప సంభవములకు దావాగ్ని వంటిది. సచ్చిదానందమైన కైవల్యమును ముక్తి ఇచ్చినది అగు ఈ ప్రతిమ ఎక్కడ? వేదములో చెప్పబడిన వచనములు దురాత్మలకు దుష్కర్మలకు మహాత్ములు వాటిని అనుసరించి దేన్ని పొందుదురు అది ఇతరుల అనాయాసంగా లభించును. మిగిలిన క్షేత్రములందున స్వామి మానవులకు మిక్కిలి దూరము నుండినని, తన క్షేత్రమైన ఈ ప్రదేశం ఎల్లప్పుడూ ముక్తినిచ్చిన నివాసించునని కనుకని ఓ మహానుభావ, నీవు నీ బల పరాక్రమంతో ఇచ్చటిని నివాసించుము. విద్వాంసులతో ఉత్తమైన భక్తుడు అగు నీవు స్వామిని సంగోపసంగంగా అర్చించుము.
జైమిని ఎట్లా పలుకును. బ్రాహ్మణుడు చెప్పేది విని నారదుడు మిక్కిలి ఆనందించును. వేదసారం తెలిసిన ఇతడు చెప్పినది చక్కగా ఉన్నది. సృష్టికి ఆది అందున వేదములో బ్రహ్మ విశ్వాసం నుండి పుట్టినవి అచట ఉపనిషత్తులతో చెప్పనున్నది. అప్పుడు అతడే చెప్పును. పద్మనందు పుట్టిన బ్రహ్మకు ఇది తెలియనిదే. అతడు నాకు దీని గురించి చెప్పును. ఆ ఆజ్ఞ మేరకే నీ కోరికను తగినట్లుగా అంతా జరిగినది. కనుకని నీవు స్వామిని అర్చింపుము. నేను బ్రహ్మ వద్దకు వెళ్ళిదును. జరిగిందంతా కూడా చెప్పి స్వామి ప్రత్యక్షమగుట తెలుపుదును. నీవు చాలా సంపాదన వినియోగించి ప్రాసాదాన్ని నిర్మించావు. ఆ ప్రాసాదం నందు నరసింహుని ప్రతిష్ఠించి ముక్తిని పొందుతావు. జయం ఎట్లా చెప్పును. అది విని రాజు నారదంతో ఎట్లాను, నేను కూడా మీతో బ్రహ్మ వద్దకు వచ్చేదను. ఎవరు వచ్చిన పిమ్మట జగన్నాథుడు లోకులందరికీ కనిపించును. ఆ బ్రహ్మకు ప్రాసాద నిర్మాణం గురించి, స్వామి ప్రతిష్ఠను గురించి విన్నవించి అతడు సన్నిధిలో స్థాపనోత్సవం జరిపును. బ్రహ్మలోకం నుండి స్వయంగా వచ్చి భగవంతుని ప్రాసాదాను నందున మహోత్సవములు చేయవలను కదా. కనుకని నన్ను కూడా బ్రహ్మ వద్దకు తీసుకువెళ్ళము. ఈ ప్రాసాదం నందున గర్భ ప్రతిష్ఠ జరుగున అంతవరకు వేచి ఉండుము. అది పూర్తి అయిన పిమ్మట ఇద్దరం కలిసి వెళ్ళుదామని పలికి ఆ రాజు శిల్పశాస్త్రం నందు నైపుణ్యం గల వారికి రాళ్ళు పగలు గొట్టినందున కలిసి నిర్మించటందున నేర్పులైన వారికి సత్కార్యములు చే దానములు చే సత్కరించును. క్రమంగా దినదినముగా ఆ ప్రసాదాన్ని త్వరగా కట్టబడి చుండును. చుట్టూ పూర్తి చేయబడిన శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి పొందును. అయినప్పటికీ మిక్కిలి వైశల్యం కలిగినందుచే కొద్ది కాలంలో పూర్తి అగినట్లుగా కనిపించలేదు. రాళ్ళు సంఖ్యను లెక్కపెట్టుట అసాధ్యంగా ఉండును. వెచ్చిచించిన ధనములు లెక్క ఉండును. భరతవర్షమునందున ఒప్పందం పై పనిచేయే వారందరూ ఇంద్రదుమ్ముని ఆజ్ఞ నియమించబడింది. ఒక్కొక్కరుగా నియమించబడిన పరస్పర సమన్వయంతో పనిచేయుచుండురు. వారు పనిచేయుచుండగా గొప్ప శబ్దం వెలువడి ఆకాశములో వ్యాపించి దిక్కులను నింపివేసును. రాజు శ్రద్ధ వలన, భక్తి వలన, సత్వక స్వభావం వలన దయా కలిగిన సంపదలను పుష్కలంగా కలిగించుచుండును. కొన్ని ప్రదేశములందు బంగారం పెక్కి రత్నములు ఉజ్వలముగా ఉండును. కొన్ని ప్రదేశములందు స్ఫటికములు శరత్కాలం వలె మబ్బు వలె మెరిచిపోయి ఉండును. కొన్ని చోట్ల నీలమళ్ళు నల్ల మబ్బు వలె ఉండును. ఈ విధంగా విష్ణు ప్రాసాదాన్ని మనోహరంగా నిర్మింపబడింది. గర్భ ప్రతిష్ఠను కూడా విధిపూర్వకంగా రాజు ఉనర్చును. పిడుగులు పడిట, పగిలిపోవుట మున్నీను వాటిని నివారించుటకై యథాచితంగా శిల్పశాస్త్రంలో చెప్పినట్లుగా మణులు ఏర్పాటు చేసును. మరల ప్రాసాదాన్ని నిర్మించుకోవలసిన సామగ్రిని మిక్కిలి వేల కలిగిన వస్తువులను ప్రయత్నం చేసి అచట చెప్పుదును. ఈ విధంగా కీర్తింపించే ఆ ప్రసాదం నిర్మించుచుండగా రాజుల మనసులో కూడా ఊహించలేకపోయారు. కల్పాంతరం వరకు నివాసించే దేవతలు కూడా అప్పట్లు వరకు అటువంటి కట్టడం చూసి ఉండలేదు. భూమిపై కానీ స్వర్గం కానీ చూడలేదని దేవతలు తమలో తామే అనుకుంచుండురు. ఈ విధంగా పరిణతితో కట్టబడి నిర్మించిన ఇతడి బుద్ధి ఎంత గొప్పది. భగవంతుని పదకు కమలంపై ఈ రాజుకు గల శ్రద్ధ అపూర్వమైనది. లోకోత్తరమైన కర్మలను చేయుట చూచుచున్నారు, జరుగుచున్నావు కూడా. ఈ భూమిపై నీతి కలిగిన రాజులు, సర్వభౌమ్యులు, సామ్రాజ్యాన్ని జయించిన వారు, శత్రువులు జయించేవారు, కోట్ల కొలది సంపదలు ఆర్జించేవారు ఎందరో గలరు. కానీ ఈ అశ్వమేధాలను స్వామికి సంతోషముకు చేసిన వారు లేరు. ఇట్లు చేయుట ఇతర రాజులకు సఖ్యం కాదు. ఈ అశ్వమేధాలు చేయుట గురించి పూర్వం చూడలేదు, వినలేదు. ముల్లోకములను అందున వారి ఈ యాగమునకు వచ్చారు. పాతాళలోకం నుండి నాగులు కూడా వచ్చారు. యజ్ఞం చేయవారున్న ప్రదేశం బ్రహ్మలోకముగా వలె ఉంది. 3 వేదములో రూపకట్టి 4వ పాదమై నిలిచిన వృషం వలె ఉన్నది. సంకల్పయుగమైన దేవతలు కూడా ఆశ్చర్యమునకు కలిగించిన ఈ శ్రేష్టమగను ప్రాసాదాన్ని బుద్ధిని గ్రహించుటకు వీలైనంత వరకు ముల్లోకములందరూ నివాసించే వారికి మనస్సునందును కూడా కనిపించును. ఈ ప్రసాదం రాజు నిర్మించును. నారదుడు సాయంగా ఉన్న ఎడ్ల ఏది దుర్లభం? సమస్త లోకమును సృష్టించిన బ్రహ్మ ఇంద్రాది సాయం చేసిన ఏది అసాధ్యమో మరియు విష్ణు భక్తుని కోరినది దూరం కాదు. విష్ణుకు భక్తుని మధ్య దూరం లేదు. అప్పుడు ప్రాసాదం నిర్మించటం పూర్తి కాగే మునీశ్వరుడైన నారదంతో రాజు ఎట్లాను, దేవతలను రాక్షసులు కూడా సఖ్యం కానిది నాకు సాధ్యమైనది. సాక్షాత్తుగా విష్ణువే అద్వైత ఉపాసన చే
సంతోషించి ఆశీర్వాణిగా ప్రాసాదాన్ని నిర్మించుటకు ఆజ్ఞాపించును అని పలికి నారదుడు నమస్కరించును. నారదుడు రాజును లేవనెత్తిన సమ్యానించి, ఓ రాజా, నిజమునకు నీకు నాకు భేదం లేదు. జగన్నాథుడు ఇచ్చట ఆవిర్భవించుటకు లేకపోయినను నీవు ఈ ప్రతినిధులను అర్చించినచో ఉండుము. నువ్వు ఇప్పుడుకి జీవన్ముక్తుడు. స్వామి 11 కమలపై నీ మనసు అనన్యమైనది, భక్తిచే లగ్నమైనది ఉన్నంత వరకు వేరేమి కావలను. తీర్థముల చేత, మంత్రముల చేత, దానముల చేత, జపముల చేత, యజ్ఞముల చేత, భూరి దక్షిణముల చేత, వ్రతములు అధ్యయనముల చేత, తపస్సు చేత ఏది సఖ్యం కాదో అది నీవు భక్తిచే సాధించుతూ కనుకని ఇంతకు మించి నీవు ఆలోచింపవలసింది లేదు. ఓ రాజా, ఈ భూమిపై చిరకాలం జీవించిన జగన్నాథుడు అనేక ఉపచారములతో మహోత్సవులతో సేవింపుము. బ్రహ్మకు చూడగోరి నీవు స్వామి వద్దకు వెళ్ళుము. భగవంతుడు స్వయంగా నీ కోరిక తీర్చును. ఈ ప్రసాదాన్ని ప్రతిష్ఠకు సమయమునకు సప్తఋషులతో కూడి నేను కూడా వచ్చేదును. అప్పుడు మనము ఇద్దరం ఎట్టి కాలుష్యం లేని బ్రహ్మలోకానికి వెళ్ళుదాం. నీకంటే బ్రహ్మలోకం పొందుటకు అరిగిడెవరు అని నారదుడు పలికి ఆకాశం ఇంకో ఎగిరిపోవును. ఇది స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 15 అంటే 21వ అధ్యాయం సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.